VJ24 న్యూస్కి స్వాగతం. కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. ఆర్వీఆర్ వెల్లడి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకొని హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి కమ్మ సేవా సంఘం వరంగల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి వరంగల్ జిల్లా అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు శివరామకృష్ణ ప్రసాద్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్వీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పేద, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడని కొనియాడారు. పేదవారు కడుపు నిండా అన్నం తినాలని, 2 రూపాయలకే కిలో బియ్యం, పట్టువారి వ్యవస్థ రద్దు, మహిళా రిజర్వేషన్, తెలుగుదేశం పార్టీ పేదలకు కూడు గుడ్డ గూడు అనే నినాదంతో ఏర్పాటైందని తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. అంతేగాక నందమూరి తారక రామారావుకు భారతరత్న బిరుదు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం ఉపాధ్యక్షుడు కాప వెంకటేశ్వర్లు, రెసిడెంట్ సెక్రటరీ యలమంచిలి వెంకటేశ్వరరావు, కోశాధికారి బండ్ల రవీంద్రబాబు, జాయింట్ సెక్రటరీ కొల్లి అనిల్ కుమార్, ఉమ్మనేని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, త్రిపురనేని సుబ్రహ్మణ్యం, సలహా సంఘం సభ్యులు దనేకుల రాంబాబు, పి గాంధీ, మచ్చ చంద్రమోహన్, సూదిరెడ్డి నాగేశ్వరరావు, కంచటి వెంకటేశ్వరరావు, నల్లూరి మధుసూదన్ రావు, వాసిరెడ్డి కృష్ణారావు, కమ్మ సేవా సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామారావు 104వ జయంతి సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలకి ఆయన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన ఆశయాలు సాధించుకోవడం కోసం పాటుపడుతుందని, అలాగే ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలని మా యొక్క డిమాండ్ వరంగల్ జిల్లా తరఫున, కమ్మ సేవా సంఘం తరఫున మేము భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము.